హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుధా రసోయ్. ఇవాళ ఆంధ్ర స్పెషల్ జల్ల చేపల పులుసు మసాలా ఏమాత్రం లేకుండా పాత పద్ధతిలో ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఎర్రగడ్డలు 2 మీడియం సైజువి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. టమోటా కూడా 2 మీడియం సైజువి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం కడిగి పక్కన ఉంచుకోవాలి. చేపలని పసుపు, కల్లు ఉప్పు వేసి క్లీన్ చేసి పక్కనుంచుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జులో పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి కలిపి కొట్టించిన పొడి 4 లేదా 5 స్పూన్లు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఇలా లేదంటే విడివిడిగా కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవచ్చు. చింతపండు పులుపును పట్టి కారం వేసుకోవాల్సి ఉంటుంది. పులుపు ఎక్కువ ఉంటే చింతపండుని తక్కువ తీసుకోవాలి, లేదా కారం ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొలతలు మారుతాయి. కొంచెం కొంచెం వేసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో ఆయిల్ 3 టేబుల్ స్పూన్ వేసి వేడయ్యాక మెంతులు 1/4 స్పూన్ వేసి రంగు మారే వరకు వేయించాలి. ఆవాలు చిటపటమన్నాక ముందుగా తరిగి పక్కన ఉంచిన ఉల్లిపాయలు వేసి కొంచెం రంగు మారే వరకు వేయించి టమాటా ముక్కలు కూడా వేసి వేయించాలి. కరివేపాకు కొంచెం, తెల్లగడ్డలు కొంచెం వేసి వేయించాలి. టమాటాలు మగ్గిన తరువాత చింతపండు రసం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ లేదా కారం ఏదైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేపలను వేసి 7 నిమిషాలు ఉడకనివ్వాలి. అప్పుడప్పుడు అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. కొత్తిమీర కొంచెం వేసి చేప ముక్కలు మరో పక్కకు తిప్పించి మళ్ళీ 7 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే అండి, మసాలా లేని టేస్టీ చేపల పులుసు ఎలా చేయాలో చూసారుగా. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ చేపల పులుసు పక్క రోజు ఇడ్లీ, దోశ, సంగటి, అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.